బాబాయ్ ఇవాళ మనం టాప్ 10 అప్కమింగ్ మూవీస్ ఏంటి, వాటి బడ్జెట్ ఎంత, డైరెక్ట్ ఎవరు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ఇది పార్ట్ 1 మాత్రమే. నంబర్ 1 స్పిరిట్. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 కోట్లు. అండ్ ఇందులో హీరోగా మన ప్రభాస్ గారు నటిస్తున్నారు. అండ్ ఈ సినిమా మన సందీప్ రెడ్డి వంగా గారి డైరెక్షన్ లో రాబోతుంది. అండ్ ఇది వచ్చే సంవత్సరం మార్చ్ 5న అని రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. నంబర్ 2 ది ప్యారడైజ్. బాబాయ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 కోట్లు. అండ్ ఇందులో హీరోగా మన నాని గారు నటిస్తున్నారు. అండ్ ఈ సినిమా మన శ్రీకాంత్ ఓదెల్ల గారి డైరెక్షన్ లో రాబోతుంది. అండ్ ఇది ఈ సంవత్సరం ఆగస్ట్ 5న అని రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. నంబర్ 3 ఫౌజీ. బాబాయ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 300 నుంచి 600 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. అండ్ ఇందులో హీరోగా మన ప్రభాస్ గారు నటిస్తున్నారు. అండ్ ఈ సినిమా మన హను రాఘవపూడి గారి డైరెక్షన్ లో రాబోతుంది. అండ్ ఇది వచ్చే సంవత్సరం అక్టోబర్ లో రిలీజ్ కాబోతుంది. నంబర్ 4 టాక్సిక్. బాబాయ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 600 నుంచి 800 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. అండ్ ఇందులో హీరోగా మన యష్ గారు నటిస్తున్నారు. అండ్ ఈ సినిమా మన గీతూ మోహన్ దాస్ గారి డైరెక్షన్ లో రాబోతుంది. అండ్ ఇది ఈ సంవత్సరం జూన్ 4న రిలీజ్ కాబోతుంది. నంబర్ 5 రణబాలి. బాబాయ్ ఈ సినిమా బడ్జెట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అండ్ ఇందులో హీరోగా మన విజయ్ దేవరకొండ గారు నటిస్తున్నారు. అండ్ ఈ సినిమా మన రాహుల్ సంకృత్యాన్ గారి డైరెక్షన్ లో రాబోతుంది. అండ్ ఇది ఈ సంవత్సరం సెప్టెంబర్ 11న రిలీజ్ కాబోతుంది. నంబర్ 6 రౌడీ జనార్దన్. బాబాయ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 100 కోట్లుగా ప్లాన్ చేస్తున్నారట. అండ్ ఇందులో హీరోగా మన విజయ్ దేవరకొండ గారు నటిస్తున్నారు. అండ్ ఈ సినిమా మన రవికిరణ్ కోలా గారి డైరెక్షన్ లో రాబోతుంది. అండ్ ఇది ఈ సంవత్సరం డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది. నంబర్ 7 డ్రాగన్. బాబాయ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 350 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. అండ్ ఇందులో హీరోగా మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారు. అండ్ ఈ సినిమా మన ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో రాబోతుంది. అండ్ ఇది వచ్చే సంవత్సరం జూన్ 11న రిలీజ్ కాబోతుంది. నంబర్ 8 వారణాసి. బాబాయ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 1300 నుంచి 1400 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. అండ్ ఇందులో హీరోగా మన మహేష్ బాబు గారు నటిస్తున్నారు. అండ్ ఈ సినిమా మన ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ లో రాబోతుంది. అండ్ ఇది వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. నంబర్ 9 రామాయణ. బాబాయ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 4000 కోట్లుగా ప్లాన్ చేస్తున్నారట. అండ్ ఇందులో హీరోగా మన రణబీర్ కపూర్ గారు నటిస్తున్నారు. అండ్ ఈ సినిమా మన నితేష్ తివారీ గారి డైరెక్షన్ లో రాబోతుంది. అండ్ ఇది ఈ సంవత్సరం నవంబర్ 8న రిలీజ్ కాబోతుంది. నంబర్ 10 రాక. బాబాయ్ ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 700 నుంచి 800 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. అండ్ ఇందులో హీరోగా మన అల్లు అర్జున్ గారు నటిస్తున్నారు. అండ్ ఈ సినిమా మన అట్లీ గారి డైరెక్షన్ లో రాబోతుంది. అండ్ ఇది వచ్చే సంవత్సరం రిలీజ్ కాబోతుంది. సో ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ప్రకారం ఈ టాప్ 10 అప్కమింగ్ పాన్ ఇండియా మూవీస్ లో ఏ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది? మీ ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టాలీవుడ్ అప్డేట్స్, సినిమా ఫ్యాక్ట్స్, పాన్ ఇండియా హైప్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బాబాయ్.